హలో ఆరోగ్యం సంపద ఈ రెండు ఒకే చోట దొరుకుతాయని ఎవరైనా చెప్తే ఎలా ఉంటుంది? అవును, ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక సంస్థ గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే ఐఎంసి. ఇండియా ఆయుర్వేద మార్కెట్లో చాలా వేగంగా దూసుకెళ్తున్న ఈ కంపెనీ కథేంటి, వాళ్ళ బిజినెస్ మోడల్ వెనుక ఉన్న అసలు విషయమేంటో ఇప్పుడు చూద్దాం. మనమిప్పుడు జీవిస్తున్న లైఫ్ భలే సౌకర్యంగా ఉంది కదా, కానీ ఈ కంఫర్ట్తో పాటే కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అందుకే కావచ్చో చాలామంది మళ్లీ మన పాత పద్ధతుల వైపు, అంటే సహజంగా ఆయుర్వేద పద్ధతిలో బతకాలని అనుకుంటున్నారు. సరిగ్గా ఈ మారుతున్న ఆలోచనే ఐఎంసి లాంటి కంపెనీలకు పునాది వేసింది అన్నమాట. అసలు ఈ రోజుల్లో జబ్బులు ఎందుకు ఇంతలా పెరిగిపోతున్నాయి? మనం తినే తిండి, పీల్చే గాలి, మన స్ట్రెస్తో నిండిన లైఫ్, ఇవన్నీ మన హెల్త్ని ఎంతలా పాడు చేస్తున్నాయో కదా. ఇది ఊరికే అడిగే ప్రశ్న కాదు, మనందరం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. దీనికి ఖచ్చితంగా ఓ బలమైన సొల్యూషన్ కావాలి. మరి ఆ సొల్యూషన్ ఎక్కడుంది? ఐఎంసి వాళ్ళేమంటున్నారంటే, మన దగ్గరే ఉంది, మన ఆయుర్వేదంలోనే ఉంది అని గట్టిగా నమ్మారు. అందుకే వాళ్లు కేవలం ఒక బిజినెస్ కంపెనీలా కాకుండా లక్షల మందికి ఆరోగ్యాన్నిచ్చే ఒక నమ్మకమైన ప్లాట్ఫామ్గా ముందుకొచ్చారు. చూడండి, ఇంత కాంపిటీషనున్న మార్కెట్లో జనాల నమ్మకాన్ని సంపాదించడమంటే మామూలు విషయం కాదు. కానీ ఐఎంసి వాళ్ళ క్వాలిటీ ప్రాడక్ట్స్తో, వాళ్ళ కమిట్మెంట్తో చాలా తక్కువ టైంలోనే ఇండియాలోనే టాప్ ఆయుర్వేద కంపెనీలలో ఒకటిగా నిలబడింది. ఈ నమ్మకం వెనక వాళ్ళ ప్రయాణముంది. ఒక్కసారి వాళ్ల గ్రోత్ చూడండి. 19 ఏళ్ల క్రితం కేవలం 2 ప్రాడక్ట్స్తో స్టార్ట్ చేశారు. మరి ఇప్పుడో ఏకంగా 350కి పైగా ప్రాడక్ట్స్. ఇది జస్ట్ నంబర్స్ పెరగడం కాదు, మార్కెట్ అవసరాలేంటో అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు కొత్త ప్రాడక్ట్స్ తీసుకురావడం వెనక వాళ్ల విజన్ మనకు క్లియర్గా కనిపిస్తోంది. సరే, ఇంత పెద్ద సక్సెస్కు అసలు కారణమేంటి? సింపుల్, వాళ్ల ప్రాడక్ట్స్. మరి ప్రకృతి నుంచి స్ఫూర్తి పొంది వాళ్లు ఎలాంటి ప్రాడక్ట్స్ అందిస్తున్నారో చూసేద్దామా? ఒక్కసారి వాళ్ల ప్రాడక్ట్ రేంజ్ చూస్తే వాళ్ల ప్లాన్ ఏంటో అర్థమవుతుంది. కేవలం హెల్త్ కేర్తో ఆడిపోలేదు. పర్సనల్ కేర్, హోమ్ కేర్, స్కిన్ కేర్, బేబీ కేర్, చివరికి కిచెన్ కేర్, అగ్రికల్చర్, వెటర్నరీ ప్రాడక్ట్స్ కూడా ఉన్నాయి. అంటే ఓ మనిషి రోజువారీ జీవితంలో కావలసిన ప్రతి దానికి ఓ ఆయుర్వేదిక్ సొల్యూషన్ ఇవ్వాలన్నది వాళ్ల గోల్ అన్నమాట. ఈ ప్రొడక్ట్స్ అన్నిట్లో కామన్ పాయింట్ ఏంటో తెలుసా? 100% ఆయుర్వేదిక్ ఫార్ములా. ఎలాంటి హానికరమైన కెమికల్స్ లేకుండా మన పాత ఆయుర్వేద పద్ధతుల ప్రకారమే ప్రాడక్ట్స్ తయారు చేస్తామని వాళ్లు గట్టిగా చెప్తున్నారు. అదే వాళ్ల మెయిన్ ప్రామిస్. దీనివల్ల కస్టమర్స్కొచ్చే అతిపెద్ద బెనిఫిట్ ఏంటంటే ఒక రకమైన మనశ్శాంతి. అరే, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అన్న భయం లేకుండా ఫ్యామిలీలో అందరూ ప్రతిరోజూ వీటిని వాడొచ్చు. ఇది కస్టమర్స్కు చాలా పెద్ద భరోసా ఇస్తుంది కదా. అయితే ఐఎంసి కథ ఇక్కడ ప్రాడక్ట్స్తోనే ఆగిపోదు. అసలు విషయం ఇక్కడే ఉంది. వాళ్లు ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు, సంపదను సంపాదించుకునే దారిని కూడా చూపిస్తున్నారు. ఏంటిది? హెల్త్ అండ్ వెల్త్. ఈ రెండూ ఎలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం. వాళ్ల మోడల్ చాలా సింపుల్ అండ్ క్లియర్. ఒకవైపు మంచి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్తో జనాల ఆరోగ్యాన్ని కాపాడటం, ఇంకోవైపు అవే ప్రోడక్ట్స్ని వేరే వాళ్లకి పరిచయం చేయడం ద్వారా ఎవరికి వాళ్లు డబ్బు సంపాదించుకునే ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వడం. అది సంగతి. ఈ బిజినెస్ ప్లాన్ 3 సింపుల్ స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్, ఇందులో జాయిన్ అవ్వడం. తరువాత ఈ ప్రోడక్ట్స్ని షేర్ చేస్తూ డబ్బు సంపాదించడం. ఆ తరువాత మెల్లమెల్లగా వాళ్ల కలల్ని, ఫైనాన్షియల్ గోల్స్ని రీచ్ అవ్వడం. అంటే సొంతంగా ఎవరి టైంకి తగ్గట్టు వాళ్లు నిలదొక్కునే ఒక మార్గమన్నమాట. సరే, ఈ బిజినెస్ ఆపర్చునిటీ అంటున్నారు కదా, ఇది ఎంత పెద్దది? వాళ్ల నెట్వర్క్ సేస్ చూస్తే మనకే అర్థమైపోతుంది. ఇప్పుడు మనం చూడబోయే నంబర్స్ వాళ్ల ఇంపాక్ట్కి, వాళ్ల మీదున్న నమ్మకానికి అసలైన సాక్ష్యం. ఏకంగా 1.5 కోట్లకు పైగా కస్టమర్స్. ఊహించండి, ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, ఇదొక పెద్ద కమ్యూనిటీ. అంటే ఇండియాలో కోట్లాది కుటుంబాలు వాళ్ల ఆరోగ్యం కోసం ఐఎంసి మీద ఆధారపడుతున్నాయన్నమాట. వాళ్ల నెట్వర్క్ కేవలం కస్టమర్లతోనే ఆగిపోలేదు. దేశంలో మార్మూల గ్రామాలక్కూడా ఆయుర్వేదాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 10,000కు పైగా మినీ ఆయుర్వేద సెంటర్లు, 100 కొద్ది జిల్లా ఆఫీసులు, దాదాపు ప్రతి రాష్ట్రంలో ఆఫీసులు, ఇలా ఒక పెద్ద ఫిజికల్ నెట్వర్క్ని కూడా క్రియేట్ చేశారు. దీని వెనుక ఉన్న అసలు విజన్ ఏంటో వాళ్ల ఫౌండర్స్ డాక్టర్ అశోక్ భాటియా, సత్యం భాటియా మాటల్లోనే తెలుస్తుంది. వాళ్ళేమంటున్నారంటే, మా పని కేవలం ప్రాడక్ట్స్ అమ్మడం కాదు, ప్రతి ఇంటికి ఆయుర్వేదాన్ని తీసుకెళ్లి తద్వారా ఆరోగ్యంగా సొంత కాళ్లపై నిలబడే ఒక కొత్త భారతదేశాన్ని కట్టాలి. అదొక పెద్ద లక్ష్యం అంటున్నారు. చూశారుగా, ఒక మంచి లక్ష్యం,
ఒక పెద్ద నెట్వర్క్, ప్రూవ్ చేసుకున్న ప్రొడక్ట్స్, ఇవన్నీ చూశాక సహజంగానే ఒక ప్రశ్నొస్తుంది, మరి ఇందులో మనకోసమేమైనా అవకాశముందా? దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఫైనల్గా చెప్పాలంటే ఐఎంసీ వాళ్ళు 3 విషయాల్ని ఆఫర్ చేస్తున్నారు. ఒకటి, వాళ్ళ న్యాచురల్ ప్రోడక్ట్స్తో వచ్చే ఆరోగ్యం. 2, వాళ్ళ పెద్ద నెట్వర్క్ ఇచ్చే ఒక భద్రత. 3, వాళ్ళ బిజినెస్ మోడల్ ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ. సో ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వేచ్ఛ, ఈ మూడింటిని ఒకే చోట వెతుకుతున్న వాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. Healthy life with IMC.